సినిమా ప్రేమికులకి నమస్తే, నందమూరి అభిమానులకి నమస్తే. టెంపో ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి టెంపెస్ట్ కి, ఈ తుఫాన్ కి హార్టియెస్ట్ వెల్కమ్. శివబాబు బండ్ల సమర్పించు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం, మన బండ్ల గణేష్ గారు నిర్మిస్తున్నటువంటి చిత్రం. వక్కంతం వంశీ గారు రచించిన, మ్యూజికల్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ నందించిన, వెరీ వర్సటైల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించిన అండ్ ద టెంపెస్ట్ ఆఫ్ టాలెంట్ దండయాత్ర చేసేది ఎవరు? మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపో ఆడియో లాంచ్ కి, ఈ పాటల పండుగకి, ఈ వేడుకలకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు, అతిరథ మహారథులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, వెలకట్టలేనిదంటే అంటూ ఏమైనా ఉంది అంటే అది అభిమానం అని ప్రూవ్ చేస్తున్నటువంటి అభిమానులందరికీ స్వాగతం. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను అందించిందండి. దాదాపు ఈ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమా మ్యాక్సిమం హిట్స్ అండి, మ్యాక్సిమం స్కోర్ చేసింది, బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది. సో అలాంటి రికార్డ్స్ తిరగరాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టెంపర్ ఇచ్చే టెంపెస్ట్ ని తట్టుకునే సత్తా ఉందా? మరి సౌండ్ కొంచెం తగ్గిందేంటి? సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం కోసం ముందుగా ప్రతిష్టాత్మక చిత్రాలతో తనదైన శైలిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముద్ర వేసుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు, నంబర్ 1 పొజిషన్స్ లో ఒకరు ఉన్నటువంటి, గట్టిగా చప్పలతో స్వాగతిద్దాం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ గారు. ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం మలయాళ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సార్ని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ప్రముఖ పారిశ్రామికవేత్త డి జయంత్ గారు, వీరిని స్టేజ్ పైకి సాధారణంగా మీ కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసేద్దామా? All the best to Parameshwari Arts. God bless the film. It should be a very, very, very big hit. First song, please. చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్. Oh, one more time baby, one more time, మళ్ళీ చెప్పమాట one more time, one more time baby, one more time, నాకు తెలుసు మీకుండే వన్ మోర్ టైం బేబీ, వన్ మోర్ టైం అంటుందని. సో జయంత్ గారి గురించి నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే గణేష్ గారు, మీ ప్రతి సినిమాలో మీరిద్దరికి థ్యాంక్స్ కార్డ్ వేస్తారు, ఖచ్చితంగా ఉంటుంది. అందులో జయంత్ గారి పేరు ఒకటి ఉంటుంది, రైట్? ఆయన సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అయినా కూడా మీరు మాత్రం ఆ పేరు మెన్షన్ చేయడం మర్చిపోలేదు ఇప్పటి వరకు మీ ప్రతి సినిమాలో. దీని గురించి మీరు ముందు చెప్తారా, దాని తర్వాత వారు మాట్లాడిన తర్వాత చెప్తారా? ముందుగా జయంత్ గారు మాట్లాడతారు, బండ్ల గణేష్ గారి ఆప్త మిత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఈ సినిమా గురించి నేను తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పుడు అభిమానించే హీరోల్లో నందమూరి తారక రామారావు నా అభిమాన హీరో. జూనియర్ ఎన్టీఆర్కి కంపల్సరీ బంపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. అన్ని క్యారెక్టర్స్ అందరూ చేయలేరండి, కొందరే చేయగలరు. ఆ రోజుల్లో మన
మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, కర్ణుడైనా, బృహన్నలైనా, ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన వల్లే సాధ్యం, ఆయనకే సాధ్యం. అలా ఈ రోజుల్లో అనుకోవాలంటే ఆ మహానుభావుడి మనువడు అదే జీన్ పూల్లో ఉండే ఎన్టీఆర్ గారి వల్లే సాధ్యం. అదే ఆయన ఇందాక చూశాను, ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ యమదొంగ. అందులో కూడా ఒక పెద్ద డైలాగ్ చెప్పి లాస్ట్లో అంటాడు ఎనీ డౌట్ అంటాడు. అలా దేర్ ఈజ్ నో డౌట్, ఓన్లీ ఎన్టీఆర్ గారి వల్లనే సాధ్యం ఆల్ వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ టెంపర్ అనే టైటిల్కి డైరెక్టర్ గారు పెట్టిన వెంటనే ఐ థింక్ హిస్ హోల్ ఫిజిక్ హ్యాస్ చేంజ్డ్. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఫిజిక్ కానీ అన్నీ ఈ సినిమాకి తగినట్టుగా, ఈ టైటిల్కి తగినట్టుగా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్. ఐ విష్ everybody in the unit all the very best. In fact, the buzz in the industry is that it is going to be the biggest hit ever. God bless. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ పాటని రచించినటువంటి, మంచి ఆణిముత్యాలు లాంటి మాటలను అందించినటువంటి కందికొండ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కెన్ వీ హ్యావ్ కందికొండ గారు ఆన్ ది స్టేజ్? మా యంగ్ టైగర్కి పాట రాసేటప్పుడు మీ పెన్ను ఎలా కదిలింది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నందమూరి ఫ్యామిలీకి వీరాభిమానిని. అందులో ఇది మా గాడ్ ఫాదర్ అయినటువంటి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా సాయశక్తిలో కృషి చేసి రాశాను ఈ సాంగ్. ఆన్ ది స్పాట్, నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్ అనే ఈ సాంగ్. ఎన్టీఆర్ గారి సిక్స్ ప్యాక్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే ఈ సినిమాలో. నేను కూడా పడిపోయే రాశాను ఈ సాంగ్ చాలా ప్రేమతో. ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ ఇచ్చినటువంటి పూరి జగన్నాథ్ గారికి, అదేవిధంగా ఇంత అద్భుతమైన ట్యూన్ చేసినటువంటి అనూప్ రూబెన్స్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు బండ్ల గణేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మరొక పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి గారు, ఎస్ఆర్ హ్యాచరీస్ అధినేత, సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇద్దరు కలిసి లయ తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పట్టాలోనా ఆను పెదవి విప్పకున్నా నీ నవ్వు తలిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా. ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు సార్ మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మా గణేష్ అని ఎందుకంటున్నానంటే అతను చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగి ఇంత ప్రొడ్యూసర్ అయ్యాడు. మా అందరికన్నా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు ఈ మధ్య చేసిన ఆయన పిక్చర్లు చూస్తుంటే. ప్రతి పిక్చరు ఒక వెరైటీగా, ప్రతి హీరోని తన హీరోగా తీసుకుని చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. చాలా బ్లాక్ బస్టర్స్, ఆయన మాట్లాడితే బ్లాక్ బస్టర్ అంటాడు గణేష్, అలా బ్లాక్ బస్టర్సే తీశాడు. ఈ సినిమా బాగా టెంపర్ ఉన్న మా జగన్నాథ్ గారు చాలా టెంపర్మెంట్తో తీస్తాడు ఆయన. మీరు చూసిన ఈ సాంగ్స్లో ఆ ప్రతి ఫ్రేము చాలా టెంపర్తో, చాలా కొత్తగా, అద్భుతంగా తీస్తాడు ఆయన. చాలా క్రియేటివ్ డైరెక్టర్, మనకున్న క్రియేటివ్ డైరెక్టర్స్లో ఫస్ట్ మ్యాన్. డెఫినెట్గా వెరైటీ కమర్షియల్ సినిమా తీయటంలో ఆయన తర్వాత ఎవరైనా. అలాగే చాలా లవ్లీగా ఆర్టిస్టుల్ని
హీరో హీరోయిన్ని చాలా లవ్లీగా ట్రీట్ చేస్తూ ఆడుతూ పాడుతూ క్విక్గా టైమ్లీ తీసే దర్శకుడు ఆయన. అటువంటి దర్శకుడు. ఆ టెంపర్మెంట్ కన్నా ఎక్కువ టెంపర్ ఉన్న మా ఎన్టీఆర్ నిజంగా టెంపర్ హీరో అని చెప్పుకోవాలంటే ఎన్టీఆర్నే చెప్పుకోవాలి. ఆ టెంపర్ హీరోని మా క్రియేటివ్ పూరి జగన్నాథ్ని కలిపి అసలు స్పాట్లోకే రాకుండా షూటింగ్కే వెళ్లకుండా మా శిష్యుడు బ్రహ్మాండమైన సినిమా తీశాడు. ఈ సినిమా మొత్తం మొదలుపెట్టి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ హీరోతో ఈ డైరెక్టర్తో ఈ స్టేజ్ మీద ఇప్పుడే చూస్తున్నాను నేను. మొత్తం ఆయన సినిమా షూటింగ్కి వెళ్లకుండానే ఈ సినిమా తీశాడు. సో ఇంతంత పెద్ద పిక్చర్లు చేయాలంటే డెఫినెట్గా ఇంట్లోనే కూర్చుని ఆఫీసులోనే కూర్చుని కూల్గా ఎంత ఖర్చు అయినా పెట్టి ఓ మంచి సినిమా మంచి డైరెక్టర్తో మంచి హీరోతో తీయటం ఆయన వల్లే అయింది. డెఫినెట్గా ఆయన అన్నట్టు ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టరే అవుతుంది. భగవంతుడు చల్లగా చూస్తాడు మా గణేష్ని. మా పురి గారు ఆయన టీము ఇట్లాగే ఎప్పుడూ ఫ్రెష్ పిక్చర్సు, క్రియేటివ్ పిక్చర్సు, కమర్షియల్ పిక్చర్స్ తీస్తారని ఈ టీం అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, డెఫినెట్గా ఈ పిక్చర్ మళ్ళీ బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పాటని సెకండ్ సాంగ్ని రచించినటువంటి రచయిత విశ్వ గారిని సాధారణంగా పిలుస్తున్నాను స్టేజ్ పైకి. విశ్వ గారు. పూరి జగన్నాథ్ గారితో పనిచేయటం ఒక అద్వితీయమైనటువంటి అనుభవం. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. అనూప్ గారి సంగీతం, పూరి జగన్నాథ్ గారి దర్శకత్వం, వంశీ గారి రచన చాతురత, బండ్ల గణేష్ గారి నిర్మాణ సారథ్యం, వెరసి సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. సో అందాల కాజల్ ఇస్ హియర్. సో రెండో పాట లాంచ్ అయింది. ఆ పాట పూర్తిగా వినాలని మీ మనసు కొట్టుకుంటుందని నాకు తెలుసు. ఆ పాటను పాడినటువంటి సింగర్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు లైవ్ మీకోసం పాడతారు. లయ తప్పి గుండెలోన సరికొత్త పుంతలో పట్టాలంలోన ఆ నువ్వు పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా. छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा. छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा. నెక్స్ట్ సాంగ్ వినడానికి మీరంతా రెడీగా ఉన్నారని ఒక విజిల్ వేస్తే నేను పిలిచేస్తాను గెస్ట్లని. ముందుగా మన నిర్మాత బండ్ల గణేష్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా మీ చప్పట్ల ఒక్కసారి మన టెంపో హీరో ఒక్కసారి మన స్టేజ్ పైకి అడుగు పెడితే ఎలా ఉంటుందో మీ చప్పట్లు అలా వినిపించాలండి నాకు. సో థర్డ్ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం ఈ పాట రచయిత భాస్కర్ భట్ల గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. మరియు అతిథులు ఆనంది ఆర్ట్స్ అధినేత మా జెమినీ కిరణ్ సార్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? వి హ్యావ్ ఎ రిక్వెస్ట్ సార్, యూ హ్యావ్ టు కమ్. వచ్చేసింది, కావాల్సినంత టెంపర్ వచ్చేసింది ఆడియన్సెస్ లో. ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో ఆ యంగ్ టైగర్ has just arrived. నందమూరి తారక రామారావు గారు వచ్చేసారు. ఇప్పటి వరకు 1000 కళ్ళతో వెయిట్ చేశాం. ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. సునామీ పుట్టినట్టు అనిపిస్తోంది నాకు ఇక్కడ. We welcome our young tiger NTR, Nandamuri Tarak Ramarao garu, our beloved Tarak.
వెల్కమ్ హార్టియస్ట్ వెల్కమ్ టు యంగ్ టైగర్. కళ్యాణ్ రామ్ గారు కూడా వచ్చారు. పటాస్ తో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. సో వారికి కూడా హార్టియస్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సచ్ వండర్ఫుల్ మూవీ అండి. ఓకే, నెక్స్ట్ సాంగ్ కి వెళ్దామా? మరొక పాట వినాలని ఉందా? ఆలస్యం ఎందుకండి మంచి పని చేయడానికి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సార్ని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దిల్ రాజు గారు అండ్ ఎన్నో వండర్ఫుల్ సూపర్ డూపర్ హిట్స్ అందించినటువంటి డైరెక్టర్, ది మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుకుమార్ గారు చూసారు కదా, చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికన్నా నేను చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే నేను లక్కీ ఫెలోని. మీకన్నా ముందు సినిమా చూసాను. నాకు కొన్ని సీన్స్ చూపించారు పూరి గారు. పక్కన తారక్ ఉన్నారు. చాలా 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 బాగుంది. చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన పెర్ఫార్మెన్స్ చూశాను. తారక్ కళల్లో నిజాయితీ చూశాను. సీన్స్ చూస్తున్నప్పుడు నేను యాక్చువల్గా పక్కన తారక్ని కంగ్రాచులేట్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయానంటే స్క్రీన్ లోపలికి వెళ్ళిపోయి దయాన్ని గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది. పూరి గారు 1 వీక్ రాస్తే హిట్ అంట, 2 వీక్స్ రాస్తే సూపర్ హిట్ అంట. కానీ వంశీతో కలిసి 4 వీక్స్ రాశారు. సో సూపర్ డూపర్ హిట్. అండ్ వంశీ అంటే ఐ థింక్ మా తరంలో ఇంత సక్సెస్ఫుల్ రైటర్ నేను ఎప్పుడు చూడలేదు. వంశీ, కంగ్రాచులేషన్స్. అండ్ అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. అనూప్ కంగ్రాచులేషన్స్. అండ్ కాజల్, తాజ్ మహల్ ఇప్పటికి అలాగే ఉంది. గణేష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ చూద్దామా? టెంపర్ ట్రైలర్ ఆవిష్కరించడానికి పీవీఆర్ అధినేత పొట్లూరి వరప్రసాద్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. He's got the temper. He's got the temper. And the girls got crazy, yo. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. నరేంద్ర చౌదరి గారు. ఎన్టీవీలో మీరు ఈ వేడుకల్ని లైవ్ వీక్షించవచ్చు అండ్ జమ్నీ మూవీస్ లో లైవ్ వీక్షించవచ్చండి. ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో రిలీజ్ అవుతోంది. ట్రైలర్ ని సెల్కాన్ మిలేనియా మీ 5 MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేయబోతున్నాం.
పేరు దయ, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్. మూర్తి, ఆ పిల్లని చూసావా? యానిమల్ లవర్ అంట. మనకంటే యానిమల్ ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళి కొంచెం డీటెయిల్స్ అనుకొని సెట్ చేయి. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది, మమ్మల్ని ఎవడు పట్టించుకోరు. రే, లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు, తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ కోఆపరేట్. జీవితం ఎవ్వడిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదో. ఎండ్రాయ్, నా పేరు దయ, నాకు లేందే అది. कुछ बोलना है? Wanna say something? వినపడట్లా గట్టిగా, వినిపించట్లేదు, ఇంకొంచెం గట్టిగా. Once more. నా పేరు దయ, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% కన్నింగ్. మూర్తి, ఆ పిల్లని చూసావా? యానిమల్ లవర్ అంట. మనకంటే యానిమల్ ఎవరు ఉన్నారు ఇక్కడ? వెళ్ళి కొంచెం డీటెయిల్స్ అనుకొని సెట్ చేయి. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది, మమ్మల్ని ఎవడు పట్టించుకోరు. రే, లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు, తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ కోఆపరేట్. జీవితం ఎవ్వడిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదో. ఎండ్రాయ్, నా పేరు దయ, నాకు లేందే అది. ఇక మాటలు లేవని నాకు అర్థమైందండి. ఇది చూస్తేనే, ఇది శాంపుల్ చూస్తేనే ఇలా ఉంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి? సో ఆలస్యం ఎందుకు, ఇక మొత్తం ఆడియో లాంచ్ చేసేద్దాం, పాటల పండగ ఎంజాయ్ చేద్దాం పరిపూర్ణంగా. సో పొట్లూరి వరప్రసాద్ గారు అండ్ నరేంద్ర గారు ప్లీజ్. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులందరినీ స్టేజ్ పైకి ఒక్కరొక్కరిగా పిలుస్తానండి నేను స్టేజ్ పైకి. సూపర్ డూపర్ హిట్లకి, కమర్షియల్ హిట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ వి ఫర్ విక్టరీ అగైన్ వివి వినాయక్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ప్రసాద్ గారు స్టేజ్ పైకి రావాలి. డైరెక్టర్ సుకుమార్ సార్, యాక్టర్ పవర్ ఎక్సలెన్స్
పోసాని కృష్ణమురళి గారు రావాలి స్టేజ్ పైకి. బిఎస్ రామారావు గారు, అలంకార్ ప్రసాద్ గారు, రంజిత్ రెడ్డి గారు, జయంత్ గారు, పూరి జగన్నాథ్ గారు ప్రతి సినిమాకి తనే కథ ఎంచుకుంటారండి, తన కథతోనే తీస్తారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వక్కంతం వంశీ గారి కథని తను డైరెక్ట్ చేయడం జరిగింది. ఎంత నావెల్ గా ఉంటే ఈ స్క్రిప్ట్ వారు ముందుకొచ్చారు. వీ కెన్ గెస్ ఇట్. సో గట్టిగా చప్పట్లతో ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ అందజేసినటువంటి వక్కంతం వంశీ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ఫైట్ మాస్టర్ విజయ్ గారు, ఈ సినిమాకి ఎడిటర్ అయినటువంటి ఎస్ఆర్ శేఖర్ గారు, రైటర్స్ కళ్యాణ్ వర్మ, సాయి రెడ్డి గారు, వంశీరామ్ సుబ్బారెడ్డి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎల్వీఆర్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. అందరూ కొంచెం సెంటర్ స్టేజ్ తీసుకోవాలి ప్లీజ్. ఈ చిత్ర సమర్పకులు బండ్ల సూరిబాబు గారు, బండ్ల శివబాబు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. బండ్ల శివబాబు గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సార్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? రైటర్ విశ్వ గారు, భాస్కర్ భట్ల గారు, శోభన్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎల్వీఆర్ గారు స్టేజ్ పైకి రావాలి. ఆదిత్య మ్యూజిక్ టీం రావాలండి స్టేజ్ పైకి. జి శ్రీనివాస్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ బ్యూటిఫుల్ వైవేషియస్ చామి ఆన్ ద స్టేజ్? అండ్ మన గార్జియస్, మన కుందన బొమ్మ వచ్చింది ఇక్కడికి, మన కాజల్ అగర్వాల్ ని చప్పలతో స్వాగతిద్దామండి. కెన్ వి హియర్ ఫర్ కాజల్ అగర్వాల్? ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నందమూరి ఫ్యాన్స్ కి కావలసినంత హిట్ ఇవ్వడానికి సిద్ధమైనటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ సార్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. మీ కర్తల ధ్వనుల మధ్య పూరి జగన్నాథ్ సార్. He's got the temper. He's got the temper. All the girls go crazy, yo. సో పిలిచేస్తున్నానండి. ఎవరిని స్టేజ్ మీద చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో ఆ టెంపర్ ని పిలిచేస్తున్నాను. Can we have Kalyan Ram garu and NTR on the stage? ఆడియో లాంచ్ జరగబోతుందండి.
మీ చప్పట్లతో ఆశీర్వదించండి. సో ఆడియో సీడీని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు మరియు వివి వినాయక్ ఇద్దరు కలిసి ఆవిష్కరించి ఆ సీడీని ఫస్ట్ సీడీని కళ్యాణ్ రామ్ గారికి అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Let's hear some more noise from you. ఇంకొంచెం చెప్పండి. లయ తప్పి గుండెలోనా సరికొత్త పుంతలో పట్టాలంలోనా ఆ నువ్వు పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा చలి ప్రతి మణి వికాసోలా ఎడపలకం నింపేసా పరువానికి పట్టమే నెట్టిలా చలి వరమిచ్చే శైలవేరు తెగ నచ్చాలే నీ తీరు మరి ఇందరు ఉన్నా నీ సరి రాలేరు छूलेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा गली गली चे दृश्यमा यदलयलो लास्यमा मनसंता निकिया वस्यम My media partners, NTV and Gemini Movies. TeaTimeNews.com presents a Tempo audio launch powered by Big C, Cellcon in association with Kala Mandir, Pellipattu Chirala Pratyeka Mandiram and Cellpoint. Event presented by South India's one and only movie promotion agency, Shreyas Media. It's got the tempo. It's got the tempo. All the girls go crazy, yo. సో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో లాంచ్ అయిందండి. ఈ ఆడియో కావాలంటే మీరు ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. అండ్ మ్యూజిక్ అవైలబుల్ ఆన్ Gaana.com. Gaana.comలో కూడా ఈ పాటలన్నీ మీకు దొరుకుతాయి. అందరికీ నమస్కారం. అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు,
అభివృద్ధికి అంతు లేదు, ఈ టెంపర్కి తిరిగే లేదు. థ్యాంక్ యూ. చాలా మాట్లాడాలి మీతో, సరదాగా మాట్లాడాలి, ఆనందంగా మాట్లాడాలి, సంతోషంగా మాట్లాడాలి. ఈ సినిమా ఫంక్షన్ ఈ స్థాయికి రావడానికి, ఇంత బాగా జరగడానికి, అన్ని అడ్డంకులు దాటుకొని ఇంత అద్భుతంగా జరగడానికి కారణం మై బ్రదర్, నా ఆత్మీయులు, నా అన్న శ్రీ పివి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు. అందరూ బాగుండాలని కోరుకుని మీరు ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నరేన్ చౌదరి గారిని నేను ఈ వేదిక ఎందుకు పిలిచానంటే, ఫస్ట్ రోజు టీజర్ చూసి ఆగండి చాలా మాట్లాడతా, హీరో గారి గురించి అద్భుతంగా మాట్లాడతా, ఆగండి. టీజర్ చూసి అర్జెంటుగా నా ఆఫీస్కి రాని 7 o'clock ఫోన్ చేశారు. ఏంటా చౌదరి గారు అర్జెంటుగా రమ్మన్నారు. వెళ్తే గణేష్ నీ టెంపర్ బ్లాక్ బాస్ట్ అవుతాయి, ఎంత బాగుందా టీజరు, అది అసలు ఏమిటి అది ఇదని సరుకులో తీసి ఒక చెక్, ఎంటీ చెక్ మీద సంతకం పెట్టి చింపి నీకైనా డబ్బులు కావాలంటే వాడుకొని ఇచ్చారు, అమౌంట్ వేయకుండా. షాక్ అయిపోయాను. ఏం సార్ మీరు నాకు డబ్బులు ఇవ్వటం అన్నాను. సార్ మీ అభిమానం కావాలి, మీ ఆశీస్సులు కావాలి, మీ డబ్బు వద్దు సార్ అని చెప్పాను. ఆయన ఎప్పుడు ఆయన ఆశీస్సులు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన నా బాద్షా షూటింగ్, ఆయనతో ప్రయాణం తీపి గుర్తు నాకు. ఆ షూటింగ్ జరుగుతున్న లాస్ట్ రోజుల్లో గణేష్ చాలా బాగా చేశాం ఈ సినిమా, ఇది పెద్ద హిట్ అవుద్ది. ఇప్పుడు ఏదో 2 కమిట్మెంట్లు ఉన్నాయి, ఈ కమిట్మెంట్లు అవ్వగానే తప్పకుండా నేను నీకే సినిమా చేస్తాను అన్నారు. నేను మామూలుగానే అంటారులే ఇవన్నీ ఉందిలే అనుకున్నాను. ఈ 2 సినిమాలు జరుగుతున్నప్పుడు నన్ను పిలిచి వంశీ దగ్గర ఒక లైన్ ఉంది ఇనమని చెప్పి పూరి గారికి చెప్పడం. పూరి గారు 25 ఏళ్ల సన్నిహితం ఆయనతో నాకు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ల దగ్గర నుంచి ఆయనతో ప్రయాణం. ఆయన పెద్ద దర్శకులు అయిపోయారు, ఎన్నో పెద్ద సినిమాలు తీశారు. నన్ను ఫస్ట్ డైరెక్టర్ అవడానికి, నేను ప్రొడ్యూసర్ అవడానికి వెళ్ళి నేను అడిగిన ఫస్ట్ వ్యక్తి పూరి గారు. అక్కడి నుంచి ఆయన అంటే నా రెస్పెక్ట్, ఆ కృతజ్ఞత, ఆ రిలేషన్ లాగా కొనసాగుతుంది. పూరి గారు ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో ఎప్పుడో 3 years బ్యాక్ ఒక సినిమా చేద్దామని అనుకున్నాం. అనుకోని కారణాల వల్ల అది వాయిదా పడి ఈ సినిమా చేయాలని వేరే కథ అనుకొని కుదరకపోతే నా ఫ్రెండ్ వక్కంత వంశీ చెప్పిన కథని కళ్యాణ్ వర్మ, సాయి రెడ్డి అందరూ కలిసి అద్భుతంగా చేసి, నిజం చెప్తున్నా ఒక మాట, ఒక 8 రోజుల వరకు నాకు ఈ సినిమా లబ్డబ్ అని కొట్టుకుంటుండేది. ఈ అమ్మ ఏమవుతాంరా ఈ సినిమా తీస్తున్నాము ఏం అడగట్లేదని. ఒక 1 week బ్యాక్ కోర్ట్ సీన్ షూటింగ్ జరుగుతుంటే ఆ రోజు మా అన్నయ్యని అన్న వెళ్ళి సినిమా చూడరా అని బతిమాలితే షాద్నగర్ పోల్ట్రీ నుంచి వచ్చి డైరెక్టర్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. గణే ఎక్కడున్నావు అన్నాడు. షూటింగ్లో ఉన్నానన్న. పూరి గారు ఎక్కడ ఉన్నారు అంటే పక్కనే ఉన్నారన్న. వెళ్ళి పూరి గారికి ఫోన్ ఇచ్చాను. పూరి గారికి ఫోన్ ఇచ్చినాక వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. సార్ నాకు ఫోన్ తీసుకొని తొందరగా ఇంటికి రా అన్నాడు. నానక్ రామగడ స్టూడియో దగ్గర నుంచి ఫిలిం నగర్ మా ఇంటికి వచ్చే వరకు టెన్షన్ నాకు, ఈడేం చెప్తాడా ఏంటా అని. ఇంటికి వచ్చినాక గణే నీకు ఒకటి చెప్తాను, ఎవరు చెప్పకరా, ఈ సినిమా ఎవరికి అమ్మద్దు, మనం సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో నువ్వు గర్వంగా చెప్పుకొని మన అమ్మా నాన్న గర్వంగా ఫీల్ అయ్యే సినిమారా ఇది. ఏం తీశాడ్రా పూరి, ఏం చేశాడ్రా ఎన్టీఆర్ అన్నాడు. నిజం చెప్తున్నా అన్న, నిజం కాదు, నీకేమన్నా ఇబ్బంది ఉంటే చెప్పు, నేను కూడా సంతకాలు పెడతాను, ఈ సినిమా సొంతంగా రిలీజ్ చేద్దాం, ఎవరికి అమ్మొద్దు అన్నాడు. ఐ లవ్ యూ అన్నయ్య. ఒక అద్భుతమైన యంగ్ టైగర్ ఈ సినిమాలో, ఈ 24 సినిమాలు ఒక ఎత్తు, ఆయనకి టెంపర్ ఒక ఎత్తు. ఇంకో యంగ్ టైగర్ని ఈ సినిమాలో మీరు చూస్తారు. ఆయన నడక, ఆయన మాట, ఆయన స్టైలు, ఆయన డ్యాన్సు, ఆయన ఫైటు అన్నీ సపరేట్. ఈ టెంపర్ ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి, బ్రదర్ పూరి జగన్నాథ్ గారికి, హోల్ టీం, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో, పూరి గారి కెరియర్లో, మా కెరియర్లో నంబర్ 1 సినిమా. ఇది 100% చెప్తున్న సినిమా. ఈ నెల 13వ తారీఖున, ఫిబ్రవరి 13వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉదయం 5:07 ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టెంపర్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. 13వ తారీఖు మీరు చూస్తారు. ఇంతకాలం నేను ఈ సినిమాని, అన్ని సినిమాలని ఇది బ్లాక్ బాస్టర్ కొట్టాలని దండం పెట్టుకుంటూ ఉంటాను. ఈ సినిమా ఇద్దరి కోసం ఆడాలి. ఈ 7 నెలల నుంచి ప్రతిరోజు నాతో ప్రతిరోజు నన్ను చూస్తూ
టెన్షన్ పడుతూ ఏంట్రాగానే తగ్గిపోతున్నాను బాధపడుతూ నా తల్లిదండ్రుల కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, వాళ్ళ ఆనందం కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఎన్టీఆర్ గారు చూడండి బ్లాక్ బస్టర్లు కాదు, పూరి జగన్నాథ్ గారు చూడండి బ్లాక్ బస్టర్లు కాదు, మేము చూడండి బ్లాక్ బస్టర్లు కాదు. మా అమ్మ నాన్న కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఆ పరమేశ్వర ఆశీస్సులు కావాలి. ఈ సినిమాని అద్భుతంగా మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను హైదరాబాద్లో ఉన్న అద్భుతంగా రాత్రనక పగలనక ఆరోగ్యం బాగోపోయినా కష్టపడి పనిచేసిన మా అప్పారావు గారు, మా వాకాడ అప్పారావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేనిదే నేను లేను, అంత గొప్పడు. అలాగే మా మామ చౌదరి గారికి, ఎంటైర్ టీం, నా తమ్ముడు శేఖర్కి, ప్రతి ఒక్కళ్ళకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నందమూరి అభిమానులు కాలరెత్తుకొని గర్వంగా చెప్పుకునే సినిమా ఈ సినిమా. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అనేవాడు కొడితే సిక్సర్ ఎట్లుంటుందో తెలిసే సినిమా ఈ సినిమా. ఈ సినిమా ఆయన నటన ఓ అద్భుతం, ఆయన డైలాగ్ ఇప్పటివరకు ఎన్టీఆర్ అనేవాడు యమదొంగ అన్నీ చెప్పారు, అవన్నీ ఒక ఎత్తు ఉన్నాయి, ఈ టెంపర్ ఒక ఎత్తు. గర్వంగా చెప్తున్నాను, ఈ సినిమా తీసినంత గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంచి సినిమా ఇది, అద్భుతమైన సినిమా ఇది, అందరూ ఆదరించే సినిమా ఇది, నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఇది. మొన్నే అన్న పటాస్ అన్నాడు, రేపు అన్న తమ్ముడు టెంపర్ అంటాడు. ఇలా సినిమా ఇలా పరంపర కొనసాగాలని, ఇది అద్భుతమైన విజయం సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, నేను పిలవంగాల వేడుక ఈ ఆడియో మహోత్సవానికి చేసిన మా అన్న వినయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా ఒక కథ చెప్పాను తారక్కి, కథ నచ్చింది. సరిగ్గా షూటింగ్కి వెళ్ళే ముందు తారక్ చెప్పాడు, భయ్యా 4 సంవత్సరాల క్రితం వంశీ ఒక పాయింట్ చెప్పాడు, వింటావా, నువ్వు వేరే కథ చేస్తావా అని. నాకంటే మంచి కథ ఎవరు చెప్పినా చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తాను భయ్యా అని చెప్పారు. అని వెంటనే ఆ పాయింట్ చెప్తే నాకు పిచ్చిగా నచ్చింది. ఇమ్మీడియట్గా వంశీని కలుస్తానని చెప్తే వంశీ రావటం, అలా మొదలైంది కథ. అండ్ థ్యాంక్ యూ వంశీ, అండ్ ఎంత మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు. నేను వంశీని ఇంకా 2-3 స్క్రిప్ట్లు ఎలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మని కూడా అడిగా. స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి షూటింగ్ కానీ ఇప్పుడు ఇవాళ స్టేజ్ మీద వరకు ఇప్పటి వరకు అసలు ఎగ్జైట్మెంట్ తగ్గట్లేదు, అంత మంచి స్క్రిప్ట్ అది. థ్యాంక్ యూ వంశీ. అండ్ 2004లో నేను తారక్తో చేసిన సినిమా ఆంధ్ర వాళ్ళ బిగ్ డిసప్పాయింట్మెంట్, ఫ్యాన్స్ అంతా తిట్టుకున్నారు నన్ను. అండ్ 2015 అండ్ మళ్ళీ తారక్తో చేస్తున్న సినిమా టెంపర్. నన్ను నమ్మండి, ఈ 11 సంవత్సరాల్లో తారక్ చేసిన సినిమాలు మర్చిపోతారు, ఇది ఒకటే గుర్తుంటుంది. ఇందాక ఆంధ్ర వాళ్ళ ప్రోమో వస్తుంటే అసలు దానికి ఆ హీరోకి ఈ హీరోకి ఏమైనా సంబంధం ఉందా? ఇందాక తారక్ భయ్య పక్కన కూర్చొని ఆ క్లిప్ పడుతుంటే ఎవడు భయ్యాడు ఎవడాడు నడుతుంటా. అండ్ అండ్ ఫ్యాంటాస్టిక్ లుక్, ఇది న్యూ అవతార్ ఎన్టీఆర్కి. దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రాఖీ సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, వాడు బయటకు వచ్చి వాడు పక్కన ఎవరు లేరు, వాడు ఒక్కడే మాట్లాడుతూ అరుస్తున్నాడు, మనోడికి చెప్పండిరా తగ్గమని కొద్ది చెప్పండిరా రే చెప్పండిరా అని. అంటే ఈ ఇన్సిడెంట్ భయ్యకి చెప్పా, భయ్య ఆడెవడో ఇలా అరిచాడు, గాలిలో మాట్లాడుతున్నాడు వాడు ఎన్టీఆర్ చెప్పాలని, సో నేను నీకు చెప్తున్నాను అది అని చెప్పాను. ఆ రోజు నుంచి ఆ ఫ్యానే కదా భయ్య, నా అందరు ఫ్యాన్స్ కోసం నన్ను చూపిస్తానని చెప్పాడు. అలాగే ఇవాళ ఈ 6 ప్యాక్ అండ్ 6 ప్యాక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. యూనో ఇందులో మీరు చూసే షాట్ ఉన్నది, ఆ షాట్ కోసం 18 అవర్స్ తను వాటర్తో కూడా తాగలేదు, ఒక్క చుక్క వాటర్ కూడా తాగలేదు. అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ యాక్చువల్గా.
That's a fact. And hats off to Tarak. నాకు ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు తన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. సో ఈ నందమూరి తారక రామారావు ఫస్ట్ ఫిల్మ్, ప్లీజ్ బ్లెస్ హిమ్. బ్లెస్ చేయక తప్పదు, కుమ్మ అవతల పాడేశాడు సినిమా. అండ్ తను ప్రాణం పెట్టి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా. అండ్ లవ్ యూ తారక్. మీతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ అలాగే ఇవాళ హీరో అనూప్ రూబెన్స్ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, కిక్యాస్. అండ్ మార్నింగ్ నెట్లో పెట్టిన నుంచి వెరీ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ అనూప్. అండ్ ఈ ఫైట్స్ విజయ్, ద కెమెరా, మా శ్యామ్, అందరూ ఎవరు ఏం చేయలేదు, అన్నీ చేసి పడుతుంది. అండ్ ఇందులో చూలింగే సాంగ్ ఎడిట్ చేసి కాజులకు చూపించా. కాజులకు చూసి కాజులు ఏమందంటే, నేను ఫస్ట్ టైము నన్ను నేను చూసుకోవడం అనేసి ఎన్టీఆర్ని చూస్తున్నాను, నేను కాదు ఐటెము ఎన్టీఆర్ అని చెప్పింది నాకు. సో ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ఏ, విలను ఎన్టీఆర్ఏ, కమెడియన్ ఎన్టీఆర్, ఐటెం కూడా ఎన్టీఆర్. అండ్ నేను జెన్యున్గా మీతో మాట చెప్దాం అనుకుంటున్నాను. ఈ టెంపర్ వెయిట్ ఈ టెంపర్ సినిమా తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎందుకంటే పెద్ద హిట్లు అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. బట్ ఈ టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఇంపాక్ట్ అక్కడ ఉంటాడు ఎన్టీఆర్ చెప్తున్నాను. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, తన యాటిట్యూడు, తన ఎనర్జీ, ఎన్టీఆర్ ఎక్కడ కాదు అక్కడ ఉంటాడు. ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఇప్పట్లో పోదు, అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటే యుద్ధం, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదడిపోతే థ్యాంక్ యూ. వన్ సెకండ్ బాస్. ఒక చిన్న పెయిన్ఫుల్ మ్యాటర్ అది. మా ఇద్దరి కెరియర్ ఒకేసారి మొదలైంది, ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాం. నా తమ్ముడు చక్రి మ్యూజిక్ డైరెక్టర్, అండ్ తను ఉంటాడు అనుకున్నాను, మన వదిలేసి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు చేశాడు. సో లవ్ యూ చక్రి, ఎక్కడున్నా నాకు తెలీదు. సో చక్రి కోసం ఒక 1 minute లేసి మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. నందమూరి జానకి రామ్ పటాస్. రైట్, ఒకసారి జానకి రామ్ గురించి ఒక 1 minute మౌనం పడుతుంది.
థ్యాంక్ యూ. అందరు కొంచెం హెవీగా మారిపోయారు. లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది మూడ్ అండి. వినాయక్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నందమూరి అభిమానులందరికీ టెంపర్ హిట్తో మన కళ్యాణ్ రామ్ గారి పటాస్ హిట్తో మంచి ఎనర్జీ వచ్చింది. టెంపర్తో అది రెట్టింపు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇందాక జగన్ గారు చెప్పినట్టు ఒక కొత్త ఎన్టీఆర్ని మళ్ళీ పరిచయం చేసినట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే నిజంగా. ఎందుకంటే తారక్ కొంచెం మొండి, తను ఎవరు చెప్పినా తనకి వస్తే తప్ప ఏది మారడు. ఎందుకో తను పట్టుదలగా ఈ సినిమా విషయంలో ఒక పట్టు ఏదో వచ్చింది తనకి ఈ సినిమా విషయంలో. అసలు కొత్తగా స్టిల్స్ చూస్తుంటే తారకేనా అసలు ఎన్టీఆర్ అని ఎలా ఉన్నాడు అని అంత అందంగా చాలా బాగా కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ ఫ్రెష్గా కొత్త హీరోలా ఉన్నాడు. సాంగ్ అయితే ఇందాక చూసి చిరిగిపోయింది సాంగ్ అది. మళ్ళీ తన ఎనర్జీ సాంగ్స్లో అద్భుతం కనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. జగన్ గారు అద్భుతంగా రాశారు డైలాగ్స్ అన్నీ. మా గనీకి వాళ్ళ అమ్మా నాన్నగారి కోసం ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనూప్కి, కాజల్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి టెక్నీషియన్కి, ఒక్కంత వంశీ గారికి అందరికీ నా విషయం తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదృష్టవా? ఓకే, చేద్దాం. కథ రెడీ అవుతుంది, ఒక్కంతం అదే పని మీద ఉన్నాడు, అవగానే చేద్దాం. థ్యాంక్ యూ. నేను మాట్లాడేది చాలా తక్కువ అండి, ప్లీజ్. స్టేజ్ అలంకరించిన పెద్దలకు, మీడియా వారికి, లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ, ఎప్పుడూ మా వెన్నంటుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా నందమూరి అభిమానులందరికీ, మీ అందరికీ చేతి నమస్కరిస్తున్నానండి. జనరల్గా నా ఆడియో ఫంక్షన్లోనే నేనేం మాట్లాడను. ఒక డైలాగ్ చెప్తానండి అంతే, ఒకే ఒక డైలాగ్. సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఒకటే చెప్తాను, నిజంగా దండయాత్రే ఈ సంవత్సరం నందమూరి సినిమాల దండయాత్ర. ఒక చిన్న సెంటిమెంట్ ఉందండి, మీరు గమనించారో లేదో. సరే, మీ అందరూ ప్రేక్షకులందరూ పటాస్ని మంచి సక్సెస్ చేశారు, థ్యాంక్స్ అలాట్. పటాస్ 3 అక్షరాలు, టెంపర్ 3 అక్షరాలు, రేపు లయన్ కూడా 3 అక్షరాలు. సో ఇది డెఫినెట్గా నందమూరి వారి సంవత్సరమే, రాసి పెట్టుకోండి. థ్యాంక్స్ అలాట్. ఓకే, ఇప్పుడు మీ టెంపరేచర్ పెంచు. వన్ సెకండ్. అండ్ పూరి గారి డైలాగ్స్ చూస్తుంటే అర్థమైపోతుందేమో, ఆయన మార్క్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ నేను తమ్ముడు సినిమా షూటింగ్ వెళ్తూ ఉండేవానండి, బట్ ఈ ఫిలింలో నిజంగా తను హార్ట్ అండ్ సోల్ మొత్తం పెట్టి మీకోసం కొత్తగా కనపడతానికి వస్తున్నాడు. ఆయన చెప్పినట్టు అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఐ విష్ టెంపర్ టీమ్ అండ్ ఎవ్రీ వన్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు ఇంతగా ఎప్పుడు మాట్లాడలేదు ఏ ఆడియోలోనూ. సరే, ఇక మీ టెంపరేచర్ పెరగబోతోంది. మన బ్యూటీ మాట్లాడబోతోంది. కాజల్ అగర్వాల్. అందరికీ నమస్కారం. First of all, a very big congratulations to Anoop. The songs are amazing and we had a blast dancing on them. Ganesh Garu, this is my third movie with you and I hope we hit a hat-trick again. Puri sir, this is my second film with him and as usual it's been an amazing experience working with him. He's one of the nicest people I know and he just makes work so much fun that I had a blast working on this film. And the entire team, Sham Garu, the entire team, Shiva, Archa, our entire crew, everybody in this film, thank you very much. And coming to Tarak, this is my third film with him and again, even I hope that we hit a hat-trick together. And trust me, all of you are in for a very big surprise. You guys have seen Tarak looking handsome, you all have seen him looking debonair, looking dynamic, looking stunning, looking all of that. But in this movie, y'all are gonna see him looking hot. So I'm sure that this movie is gonna do really well and I hope all of you really enjoy it. Thank you. Okay. You wanna listen to him? ఇక ఆలస్యం ఎందుకండి? ఎవరు మాట్లాడితే మనం చెవులతో కాదు మనసుతో వింటామో వారికి మైక్ ఇచ్చేస్తున్నాను. మన టెంపో మాట్లాడబోతోంది. యంగ్ టైగర్ ఆంటియా. వేదికను అలంకరించిన పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి, ఎల్లప్పుడూ మా వెంటే ఉండి ముందుకు నడిపిస్తున్న అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. మామూలుగా ప్రతిసారి ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండేదండి, కానీ ఎందుకో ఈ మధ్య ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. మొన్న ఎప్పుడో అదే అంటున్నాను కళ్యాణంతో మాట్లాడుతూ, ప్రతిసారి చెప్పే మాటే ప్రతి ఆడియో ఫంక్షన్లో, సినిమా బాగుంటుంది, బ్రహ్మాండంగా చేసాము, అద్దరగొట్టేసాము, ఇరక్కొట్టేసాము. ఎక్కడో అంటే నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం అని ఉంది. గత 2-3 సినిమాల నుంచి మిమ్మల్ని నిరాశపరుస్తున్నాను ఎక్కడో నేను. అంటే కాకపోతే నా ధర్మమే అది. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. ఈరోజు ఈ 2 కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్న, ఈ చొక్కా వేసుకున్న మీ వల్లే, అక్కడున్న మనిషి వల్లే. లేకపోతే ఈ బతుకు లేదు, ఈ జన్మ లేదు, ఈ ప్రేమ లేదు. చేస్తూనే ఉంటా, మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు. మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. మొదటి కోరిక జనవరి మొదలెట్టాడైనా. రెండో కోరిక టెంపర్. ప్రతి సినిమా కష్టపడి చేశాను, కానీ ఈ సినిమానే కసితో చేశాను. ఆ కసికి కారణమే మీరు. నచ్చుద్దనే అనుకుంటున్నాను, భావిస్తున్నాను. నచ్చకపోయినా పర్లేదు, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి, మీకు నచ్చే వరకు, కాలర్ ఎగరేసుకొని మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. దీని తర్వాత బాబాయ్ లయన్, చెప్పాను ఆ రోజే,
రాసి పెట్టుకోండి, 2015 నందమూరి నామ సంవత్సరం ఇది. ఇది జరిగి తీరుద్ది, జరిగి తీరాలి అని నేను నమ్మే భగవంతుడు మా తాతగారు, మనందరి దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని మీ అందరి తరఫున కూడా వినమ్రంగా ఆయన్ని అర్థిస్తున్నాను. తాత, ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా జరగాలంటే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి, ఉంటుందనే భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరూ సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. 10 సంవత్సరాల తర్వాత 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాను భయ్యాతో. అప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు అలాగే ఉండింది. కాకపోతే అప్పుడు ఆ రిజల్ట్ వేరు, దీని రిజల్ట్ వేరు. ఈ కథని అందించిన వక్కంతం వంశీకి, అద్భుతంగా నిర్మించిన గణేష్కి, మూడోసారి నాతో చేస్తున్న కాజల్కి, మొదటిసారి రభసకే పని చేయాలి కానీ రాసి పెట్టుంటుందంటారుగా, అది ఈ సినిమా కుదిరింది. అనూప్కి పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సినిమాకి తోడ్పడిన అందరికీ నా ధన్యవాదాలు, ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మొన్న మధ్యనే మా ఇంట్లో సంఘటన జరిగింది. దయచేసి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మీ కోసమే వేచి చూస్తూ ఉంటారు. ఈ ఆనందాన్ని కేవలం మీరే కాదు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి. మాకు జానకిరామన్ ఎంతో, మీ అందరూ కూడా అంతే, తేడా లేదు. ఒక తల్లి కడుపున పుట్టలేదంతే, రక్తం పంచుకొని పుట్టలేదంతే, కానీ జన్మ జన్మల బంధం ఉంది, ఈ గుండె అనుబంధం ఉంది. జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళండి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.